పాకిస్తాన్ గందరగోళ విదేశాంగ రక్షణ విధానమే వింత. ఓ పక్కన సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం చేసుకుని ఇంతవరకు సౌదీ అరేబియా రక్షణకి వెళ్ళాల. ఇరాన్ సౌదీ అరేబియాని దాడి చేస్తుంటే ఇదేం పాకిస్తాన్ ఏం బాగోలేదు వాళ్ళని కాపాడడానికి. దెన్ అక్కడ ఇంకేముంది? మరొక వైపున అమెరికా ఇజ్రాయెల్తో స్నేహం చేస్తున్నానంటది, ఇరాన్తో కూడా స్నేహం అంటది. ఇరాన్ తరపున ప్రతిపాదనలు నేనే అమెరికాకి చెప్తున్నాను, అమెరికా ఇచ్చిన ఫీడ్బ్యాక్ని ఇరాన్కి చెప్తున్నాను, మధ్యవర్తిత్వం నేనే చేస్తున్నాను అంటది. ఈలోపు హార్ముజ్ జలసంధి దగ్గరికి వెళ్ళినటువంటి పాకిస్తాన్ నౌకని తిప్పి పంపడం అన్నటువంటిది అదే ఐఆర్జీసీ చేసింది. మళ్ళీ లేదు లేదు అంటూ వాళ్ళ నాయకులతో చెప్పించుకుని భారతదేశంతో పాటు పాకిస్తాన్ షిప్పులు కూడా అలౌడ్ ఉంది. నిజంగా పాకిస్తాన్ షిప్పులు అట్ట అలౌ చేసేట్టయితే పాకిస్తాన్ ప్రపంచం అంతా వ్యాపారం చేస్తుంది. అది ఒక ఎత్తు. ఇప్పుడు తాజాగా టెహ్రాన్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం మీదకి దాడి చేసింది ఇజ్రాయెల్. తద్వారా మా వైపు నువ్వేమి లేవురా పో అన్నటువంటి సంకేతం ఇచ్చింది. కాకపోతే ఆ పక్కన బాంబులు వేసింది, డైరెక్ట్గా పాకిస్తాన్ రాయబార కార్యాలయం మీద వేయకుండా. రాబోయేటటువంటి రోజుల్లో పాకిస్తాన్ మీద వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.